అందరికీ నమస్కారం. తెన్నాంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ లెఫ్టినెంట్ కమాండర్ అండ్ కమాండింగ్ ఆఫీసర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ గణేష్ గోదంగవే గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్ నెల్లూరు నందు సెకండ్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి గుండాల నరేంద్రబాబు ఆధ్వర్యంలో ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, సాంఘిక సంస్కర్త, ప్రముఖ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి ఎన్సీసీ క్యాడెట్ల ఆధ్వర్యంలో తొలుతగా పూలమాల వేసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి 1947 సంవత్సరం ఆగస్టు నెల 29వ తేదీన భారత రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసినటువంటి ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నిక కాబడి మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అవిశ్రాంతమైనటువంటి కృషి సల్పి మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దాదాపు 60 రాజ్యాంగాలను పరిశీలించి మరి మన దేశానికి సంబంధించి ఎలాంటి రాజ్యాంగం అవసరమో, మరి ఎలాంటి రాజ్యాంగం ఉంటే మన దేశం సుస్థిరమైనటువంటి శాంతిని, సౌభ్రాతృత్వాన్ని, స్వేచ్ఛని, సమానత్వాన్ని సాధించగలదో దానికి అనుగుణంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒక సువిశాలమైనటువంటి రాజ్యానికి సంబంధించి ఒక లిఖితపూర్వకమైనటువంటి ప్రపంచంలోనే ఒక పెద్ద రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించడం జరిగింది. మరి ఈ రాజ్యాంగము 1949 నవంబర్ 26వ తారీఖున అంటే ఈ రోజున భారత రాజ్యాంగ పరిషత్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమర్పించడం, అది ఈరోజు ఆమోదించడం అనేటువంటి జరిగిన నేపథ్యంలో 2015వ సంవత్సరం నుంచి నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి 2015 నవంబర్ 26 నుంచి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అత్యంత ఆనందోత్సాహాల మధ్య మరి ఘనంగా నిర్వహించుకుంటూ ఆ మహనీయునికి ఘన నివాళిని అర్పించడం జరుగుతూ ఉంది. మరి అమల్లోకి అయితే 1950 జనవరి 26 నుంచి రావడం జరిగింది. మరి మనకు 1947 ఆగస్టు 15న ఏ రకంగా అయితే మన స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటామో, అదేవిధంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 1950 జనవరి 26 నుంచి మరి రిపబ్లిక్ డేగా అంతే ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరము నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అత్యంత ఆనందోత్సాహాల మధ్య మరి ఘనంగా మనం నిర్వహించుకుంటూ మరి రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని మరి మనం రక్షించుకుంటూ అందరి యొక్క అభివృద్ధి కోసము భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని బాల్యం నుంచే ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం గురించినటువంటి అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. జై హింద్, జై భారత్.